యూట్యూబ్ పుణ్యమా అని ఎవరికి తెలియని నన్ను నేనేంటో పరిచయం చేసింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నిజంగా చెప్తున్నాను, అసలు నేను ఊర్లో ఉన్నానా అని కూడా చాలామందికి తెలియదండి. ఈ అమ్మాయి ఎవరు, ఒకవేళ నేను బయటికి వెళ్తే ఈ అమ్మాయి ఎవరనే అడుగుతారు. సో నేను అస్సలు బయటికి వచ్చేదాన్నే కాదు, నలుగురిలో కూర్చొని మాట్లాడేదాన్నే కాదు. పెళ్ళికి ముందు నా కాలేజ్ ఏంటో, నా స్కూల్ ఏంటో, ఇంకా నా ఇల్లు ఏంటో, ఫ్రెండ్స్ కూడా నాకు ఇంటి దగ్గర అసలు ఎవరు లేరు. సో నేను బయటికి కూడా వచ్చేదాన్ని కాదని చెప్పాను కదా. సో అంతా ఉండేదాన్ని. పెళ్ళైన తర్వాత నా ప్రపంచం మొత్తం మారిపోయింది. అంటూ నేను యూట్యూబ్ ఓపెన్ చేశాను, అప్పటి నుంచి నా ప్రపంచం చాలా మారిపోయింది. సో మొత్తానికైతే ఒక మంచి ఫ్యామిలీ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసింది కాదులేండి, గాడ్ నాకు ఇచ్చారనమాట. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ సిస్టర్ని మీకు పరిచయం చేస్తాను. ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే అసలు తిని ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనేసి నేను బయోలో లింక్ ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. తను వచ్చేసి బీజాపూర్ అంటే ఛత్తీస్గఢ్ దగ్గర బీజాపూర్ అని ఉంటుంది, అక్కడ నుంచి వచ్చారు మన సబ్స్క్రైబరు. ఆ తర్వాత నాకు ఇంకా పరిచయం అయిపోయి ఇంకొక సిస్టర్ లాగా చాలా బాగా మంచిగా చూసుకుంటారనమాట. ఒక పని మీద వచ్చారు సిస్టరు, మన దగ్గర అయితే స్టే చేశారు. సో ఆ పని ఏంటి అని మొత్తం నేనైతే ఫుల్ వీడియోలో ఇచ్చాను. ఇంకా పని అయిపోయిన తర్వాత ఆ సిస్టర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు బీజాపూర్. నన్నైతే చాలా రమ్మని రిక్వెస్ట్ చేశారు, ఎప్పుడైనా రండి సిస్టర్ మా ఊరు, మా ప్లేసెస్ చూపిస్తాము అనేసి. మనం ఇల్లు వదిలి బయటికే వెళ్ళమాయే, ఇంకా అంతంత దూరం 260 కిలోమీటర్స్ బీజాపూర్ అంటే. ఇక్కడ నుంచి చెప్పనా, మాకు ఛత్తీస్గఢ్లో రిలేటివ్స్ ఉన్నారు, మా మమ్మీ వాళ్ళ సొంత చెల్లియే. కానీ మేము ఒక్కసారి వెళ్ళింది లేదు. మా నాన్న మా అమ్మ ఎప్పుడైనా వెళ్తూ ఉంటారు, కానీ నన్నైతే అస్సలు తీసుకుపోయేవాళ్ళు కాదు. వద్దు నాన్న, అక్కడ అన్నలు ఉంటారు, మళ్ళీ బాగా ఫారెస్ట్ ఉంటుంది కదా, చిరుత పులులు అవి వస్తాయి, నువ్వు రావద్దని నన్ను చెప్పేవాళ్ళు. ఇంకా మొన్న రీసెంట్గా మా అక్క వాళ్ళతో వెళ్ళాము ఛత్తీస్గఢ్లో ఆవపల్లి దగ్గరికి. ఇంకా అప్పుడు వెళ్ళడమే. సో ఇంకా చాలా ఫారెస్ట్ ఉంటుంది, అసలు సిటీ ఉండదు. నేను చూసిన మట్టుకైతే అలానే అనిపించింది. మనం అక్కడైతే సర్వైవ్ అవ్వలేము నిజంగా. సో ఉన్న వాళ్ళకైతే అలవాటు అయిపోతుంది.